మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మాట్లాడడానికి జస్టిస్ చంద్రకుమార్ గారు. సార్ చెప్పండి, ఉద్యమకారుల పైన పెట్టిన కేసెస్ రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు, దాన్ని మీరే ట్రై చూస్తున్నారు? ఒకటండి, ఏ ఉద్యమం అయినా కూడా అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయి, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయి. ఒకప్పుడు తెలంగాణ విపరీతమైన దోపిడీకి గురైంది, అన్యాయాలకు అక్రమాలకు గురైంది, వివక్షతకు గురైంది. మన నీళ్లు మనకు కావాలని, మన నిధులు మనకు కావాలని, మన ఉద్యోగాలు మనకు కావాలని ఉద్యమం అనేది మొదలైంది. ఆ ఉద్యమము ముఖ్యంగా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, అప్పుడున్నటువంటి రైతులు, అప్పుడున్నటువంటి ఒక ఎన్జిఓలు చాలామంది ఆ ఉద్యమం లోపల పాల్గొనడం వల్ల ఉద్యమం విజయవంతమైంది. ఉద్యమానికి సిద్ధాంతకర్తలుగా జయశంకర్ లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ప్రొఫెసర్స్, మేధావులు, ప్రొఫెసర్, దాని తర్వాత కాంగ్రెస్లో అప్పుడున్నటువంటి గతంలో మాజీ మంత్రి సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఇప్పుడు గణేష్ యాదవ్, మన జాదవ్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ జాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం అనేది ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదు, ఏ ఒక్కరో నాయకత్వాన్ని జరిగింది కాదు. మిలియన్ మార్చి జరిగితే ఆ రోజు కేసీఆర్ ఎక్కడున్నాడు? మిలియన్ మార్చిలో అసలు పాల్గొనలే, మిలియన్ మార్చిలో పాల్గొనలే. చివరకేంటంటే ప్రజల ఉద్యమాలకు, ప్రజా ఒత్తిడులకు లొంగిపోయి కేంద్రం మనకు తెలంగాణ ఇవ్వడం అనేది జరిగింది. దానికి ఈయన చాకచక్యంగా నేనే ఉద్యమానికి నాయకత్వం వహించిన అని చెప్పేసి ఈయన ఫోజు కొట్టుకొని పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. అది కేవలం కాంగ్రెస్ నాయకుల యొక్క వాళ్ళకున్న చాతగానితనం వల్ల ఇవాళ ఉద్యమానికి నాయకుడిగా ఈయన చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అటు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యి కేసులను కొట్టేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? కొట్టేస్తాడు అనుకుంటున్నారా? అవును, అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మీద కూడా కేసులు జరిగినాయి కాబట్టి, ఉద్యమ సమయంలో ఎలా కేసులు వస్తాయో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, రేపులారి ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రావాలా. మేము కూడా ఏమనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు రావాలనుకుంటున్నాం. మంచి పేరు ఎందుకు రావాలనుకుంటున్నాము? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పనులు చేస్తే బీజేపీ లాంటి ఒక ఫ్యాసిస్ట్ పార్టీని, ఒక మతతత్వ పార్టీని ఓడించడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. 10 మంది దొంగల్ని కలుపుకుంటే పార్టీ బలపడదు. నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను అక్కడ వాళ్ళని కలుపుకుంటే పార్టీ బలపడుతుంది అనుకుంటే అట్లా బలపడదు. నువ్వు రైతుల అప్పులు మాఫీ అయ్యి బలపడుతుంది, నోటిఫికేషన్ లీవ్ పార్టీ బలపడుతుంది. అందులో కొన్ని మంచి కార్యక్రమాలు చేయండి, బాగుపడుతుంది. రైతుల అప్పులు మాఫీ చేయండి, అప్పుడు ప్రభుత్వం బలపడుతుంది. నువ్వు కొన్ని మంచి పనులు చేస్తే అప్పుడు ప్రభుత్వం బలపడుతుంది. కానీ ఇప్పుడు ఉద్యమకాల మీద కేసులు విత్డ్రా చేయండి, అనేక మంది ఉద్యోగాలకు రిలీఫ్ వస్తుంది. మంచి పనులు చేసి పేరు సంపాదించుకోవాలి, కానీ దొంగల్ని పక్కన చేర్చుకుంటే నువ్వు బలపడుతుంది అనుకుంటే అది బలపడేటువంటి సమస్య, అది వాపు కాదు, అది బలుపు అయిపోతుంది.